నెయ్యి దొరికింది జీ మీద, జియే ఉండాలని చెప్పారు కాబట్టి ఈడ కూడా గీ అని ఉంది కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మీరు మన ఛానల్ లో చూసే ఉంటారు, ఒక ఛాలెంజ్ అయితే చేసినాం. అదేంటిదంటే ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. అందులో ఓడిపోయిన 2 జంటలకి ఈ రోజు అయితే ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఎందుకంటే ఆ 2 జంటలకి వెళ్ళి ఇంకొక విన్నర్ అయితే తీయాలి. లాస్ట్ ఓడిపోయిన ఒక జంట అంటే లాస్ట్ వచ్చిన 2 పర్సన్ కి ఇంకొక స్పెషల్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ లో గెలిచిన తేజగాడు, నేను యాజ్ ఏ మానిటర్ లాగా ఉంటాం. శేఖర్ గాడు, శేఖర్ గాడు, కూరగాడు, డింపిగాడు, సైసన్ గాడు, వీళ్ళైతే 2 పేర్స్ గా డివైడ్ అయిపోయి A to Z ఐటమ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకొని వస్తారనమాట. అసలు కాన్సెప్ట్ ఏంటిది, కండిషన్స్ ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో నేను మీకు చెప్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా? కండిషన్ చెప్తున్నారు. మీకు వచ్చేసి 2 hours టైం ఉంటుంది. అది కూడా మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసినాక ఇప్పటి నుంచి కాదు, 2 hours టైం ఉంటుంది. ఒక టీంకి 500 రూపీస్, ఒక టీంకి 500 రూపీస్ ఇస్తా. ఆ 500 రూపీస్ లోపలే మీరు ఎన్ని మాక్సిమం ఐటమ్స్ తింటారో అన్ని మాక్సిమం ఐటమ్స్ తినాలి. తీసుకొని అవి ర్యాపర్స్ కావచ్చు, ఏమేమి ఉన్నాయో తీసుకొని రారు. ఒకవేళ బనానా తిన్నారనుకో, బనానా తోలు తీసుకురారు. ఏదైనా తిన్నారనుకో దాన్ని కవర్ తీసుకురారు. మొత్తం ఒక దగ్గర జమ వేసుకుని తీసుకురారు. ఇంకొక కండిషన్ ఏంటిదంటే మీరు ఒక షాప్ లో కేవలం 3 ఐటమ్స్ తినాలి. 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఒక షాప్ లో 3 తిన్నావు అనుకో, మళ్ళీ ఆ షాప్ లో నువ్వు పోదు. అర్థమైందా? వీళ్ళు పోయినాక మీరు వాళ్ళని చూసి తర్వాత పోవాలని కూడా ఓర్రి ఆ షాప్ లోకి. కాకపోతే ఒక జంట వచ్చేసి ఒక షాప్ లో 3 ఐటమ్స్ తినాలి. ఓకేనా? కండిషన్స్ అర్థమైందిగా? వెళ్దామా? వెళ్తాం అనుకుంటారా? మీటింగ్ ఓడిపోయారు. సో ఇప్పుడైతే సిద్దిపేట వెళ్దాం, వీళ్ళు నిడిచి పెడదాం. నువ్వు నాతో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? గెలిచినాం రా మరి అలా పంపిద్దాం. కానీ లాస్ట్ వచ్చే ఇద్దరికి మాత్రం రివెంజ్ ఛాలెంజ్ మామూలుగా ఉండదు. క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. అది ఇప్పుడే చెప్పా, తర్వాత చెప్తా. ఎండాకాలం పస వస్తుంది, పస. సో ఇప్పుడైతే సిద్దిపేట వెళ్దాం, ఛాలెంజ్ కొట్టుకుని వద్దాం. పోవా? సో మొత్తానికి అయితే బయలుదేరినాం. ఆ ఫ్రూట్ అయితే వచ్చేసినాం. అరే ఏమైనా చూసుకుంటారా? మరి బందోబస్తు చేసుకుంటాం. అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా వెనక కూర్చొని ఆల్రెడీ చూసి పెట్టుకోరు. ఎవరు తినవుతారా? మీ టీం చూస్తుంది, ఈ టీం చూస్తుంది. చాట్ జీపీటీ, గూగుల్ అంటే మాగర మైండ్ జీపీటీ కూడా ఉంది. మాగరా అంటే జింగిడి మైండ్ లేదు. గూగుల్ మాకు ఫోన్ ఉన్నాక మైండ్ లేకున్నా సరే అలా కొడితే అయిపోతుంది. ఏ లీటర్ మీద 10-15 ఐటమ్స్ కావాలి. ఒకటే తినాలి. ఎన్ని తింటాం కానీ అంటే మొత్తం దొరికినాయి అంటున్నా. డింపీకి ఆల్రెడీ అయిపోయినా కదా అవి. పంపిండు, నేను కూడా కొన్ని చూసినా, మొత్తంలో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏ ఫర్ అన్నం తినొచ్చా? ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ ఫర్ రైస్. ఆర్ ఫర్ రైస్ అంటే అది కూడా ఇంక్లూడ్. అబ్బా మస్తు చెప్పినా అన్న. ఏంటంటే నువ్వు అడిగో దాని మీద ఐటమ్ పేరు. ఇప్పుడు ఏదైనా ఉంటుంది ఫ్రూట్ షాప్ కాడికి పోతా నేను, వట్టే తింటా, అది ఇంక్లూడ్ నెలకు. అంగూర్ ఏమంటారా ఇంగ్లీష్ లా? జీ ఫర్ గ్రేప్. నువ్వు ఎందుకు చెప్తున్నావు అన్న? మరి కాదు చెప్తున్నా, వాళ్ళు ఆయన ఆఫర్ అంగూర్ అని ఆయన తిన్నారనుకో. ఇంక్లూడ్ చేసుకున్నాం కానీ బీ ఫర్ బనానే, ఆఫర్ అరటిపండు అని తినద్దు. ఓన్లీ ఇంగ్లీష్ లోనే దాన్ని ప్రొనౌన్స్ చేసేటట్టు తినరు. అదే మరి అదే అడుగుతున్నా. ఇప్పుడు నేను 500 బడ్జెట్ గా లిమిట్ కదా, అంటే నేను వట్టిగా తినొస్తా. మరి నేను ఫ్రూట్ షాప్ కాడికి నువ్వు ఎట్లా తినరా? 500 బడ్జెట్ దాటద్దు. అంటే దానికి బడ్జెట్ పెట్టే తినాలన్నట్టు లేదు. కానీ ఒక్క బండి కాడ 3 సార్లు తినాలి. ఒక దుకాణంలో 3 ఐటమ్స్. సో మొత్తానికి అయితే స్పాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ప్రజెంట్ సిద్దిపేట నుంచి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. ముస్తాఫా చౌరస్తా దగ్గర నుంచి అయితే మొదలు పెడుతున్నాం. ఇక్కడ నుంచి మొదలు పెట్టి మీకు బ్లాక్ ఆఫీస్ దాకా స్ఫూర్తిగా ఫోన్ చేస్తాం డైరెక్ట్ గా. ఇప్పుడు నాకు డౌట్, నేను డైరెక్ట్ జెడ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. గట్లేదు మరి, A to Z దానిలోనే ఉంది కదా. A to Z, ఏ నుంచి స్టార్ట్ చేయాలి. ఏ తర్వాత B తినాలి, B తర్వాత C తినాలి, C తర్వాత D తినాలి. మరి ఒక్క షాప్ దొరకాలంటే దొరకదు కదా, దొరకకపోతే వేరే షాప్కి వెళ్ళిపోవాలి. అంతేనా? మళ్ళీ ఇంకొకటి మాక్సిమం మీరు ఏ షాప్ లో తీసుకుంటారో షాప్ కనబడేటట్టు తీరి వాళ్ళకి పైసలు ఇస్తాడు, పైసలు ఇచ్చేటట్టు. ఐటమ్ కూడా అన్నీ తినాలి. ఐటమ్ కూడా అంటే ముందే కొనుక్కొని తినడు లేదు. ముందే కొనుక్కొని షాప్ ముంగడికి వచ్చి తింటాము. ఆడ కొనుక్కున్నది అక్కడనే తిని ఆయనకు పైసలు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇగో ఏ నుంచి స్టార్ట్ అవుతామా, ఒకవేళ ఎస్ ఐటమ్ దొరికింది అనుకో, ఇప్పుడు కొనుక్కొని ఆడకు పోయి తింటా కాదు, వచ్చి మళ్ళీ వచ్చి తీసుకో. సో మొత్తానికి
స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వీళ్ళని దించేస్తున్నా. 2 టీమ్స్గా డివైడ్ అయిపోతారు. ఒకరికి 500 రూపీస్ క్యాష్ కాబట్టి వీళ్ళకి 400 ఇస్తున్నా. 100 ఫోన్ పే చేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే చిల్లర లేవంటారు కదా, అప్పటికోసం అనమాట. మీరు చూడ చాలా కూరగానికి ఫోన్ పే పడేసిన. అరే టైసన్ గా మీ టీంలో నీ కొట్టినా ఓకేనా. అక్కడ వెళ్ళిన తర్వాత క్యాష్ లేని దగ్గర ఫోన్ పే తీసుకోరు. ఇప్పుడు వీళ్ళకి టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. తేజ గారిని ఇక్కడ ఉంటాం, వీళ్ళు వెళ్ళిపోతారు ఇక. అరే ఇక్కడ నుంచి 2 గంటలు మీరు టైం చూసుకోరు. 11:55 అవుతుంది, 12:55, 1:55 దాకా మీ టైం ఇక. ఓకేనా, రెడీ? 1 2 3. మీరు అలా టైం చూసుకొని ఇలా టైమర్ చూసుకుంటా. స్టార్ట్. టైం స్టార్ట్ అయిపోయింది. వెళ్ళరా టైసన్ వెళ్ళరా. ఫస్ట్ మూవ్ అయిపోయినా మెడికెళ్ళి కార్ వెనకనే ఉంది. ఎర్రడైనా పోతున్నాం. బిగ్ ఫర్ బిర్యానీ పోమా ఇప్పుడు వద్దు 2 రోజులు అయితే. నేను మొత్తం ఆల్ఫాబెట్స్ అన్ని ఏ ఐటమ్స్ ఉంటాయి లో కాస్ట్ అవన్నీ సెలెక్ట్ చేసి వాట్సాప్లో పెట్టినా మనోడికి. లైన్ అక్కడికి నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఫ్రూట్ షాప్ ఫ్రూట్ షాప్ చిన్న బడ్జెట్లో మొత్తం మోస్ట్లీ బడ్జెట్లో ట్రై చేద్దాం. సరే వీళ్ళు ముంగంటే పోతారు. వీళ్ళని స్కిప్ చేసే అది వెళ్ళిపోం, స్కిప్ చేసేయాలి. ఓకే, మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. టైం చూడొచ్చు, ఒక 1 మినిట్ అయితే కావస్తుంది. ఇప్పుడు 2 గంటల టైం వాళ్ళు. చూద్దాం, ఒకవేళ 2 గంటలకు కొంత ముందే ఎవరైనా కంప్లీట్ చేశారు అనుకోండి, అట్లా కూడా ఓకే. మనం ఏం చేద్దామంటే మెల్లమెల్ల వాళ్ళని ఫాలో అవుదాం. వాళ్ళు పోతా ఉంటారు, వాళ్ళు వెనకనే వనికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఐటమ్ ఏ ఐటమ్ అయితే తింటున్నా, ఒకటే షాప్లో 3 దొరికినాయి, 3 లాస్ట్ అని చెప్పిండు అన్న. ప్యాకెట్ పడేవు, ప్యాకెట్ కూడా ఉండాలని చెప్పిండు. ఫస్ట్ లాలీపాప్ వచ్చింది ఏ ఐటమ్. ఓకే సెకండ్ మా దగ్గర ఉంది. చలో 3 వైపు తినుకుంటే బాగా. ఓకే ఎంత? 30. అబ్బా బడ్జెట్లో వచ్చినాయి ఇవి 2 ఇప్పుడు మాకు. ఏ ఫర్ ఆపిల్. ఏ అయిపోయింది. తొక్కుంచుకోవాలి. బిఫర్ బనానా. రెండు కథం. సెకండ్ ఐటమ్ బి అయితే దొరికింది. గోలీ ఏంటది? ఇదో గివి మస్తున్నాయి. అంటే బి ఐటమ్ బి 2 అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి మనకు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి కూడా అయిపోయింది. సి కూడా అయిపోయింది. సి చాక్లెట్ ఉన్నా. డి నెక్స్ట్ డి ఐటమ్కి అయితే పోతున్నా. డైరీ మిల్క్. 5 రూపాయలు డైరీ మిల్క్. 5 రూపాయలు. మాకు అంతా ఇప్పటి వరకు 3 ఐటమ్స్ దొరికినాయి. 3టికి కలిపి 20 రూపాయలే ఖర్చు అయింది. ఈ ఆల్ఫాబెట్లో సి వరకు వచ్చినాము. డి దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఏంటంటే నేను దాల్ అని టైప్ చేసి ఇచ్చిన మనోడికి. మనోడు డౌట్ ఏంటంటే అది దాల్ ఇంకా డిఫరెంట్ దాల్ కూడా ఉంటాయి కదా, మళ్ళీ ఈ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో మేము ఏం చేస్తున్నామంటే ఈ దాల్ అనే ఐటమ్ కట్ చేస్తున్నాం. ఈ టీ ప్లేస్లో ఇంకా వేరే ఫుడ్ ఐటమ్ ఎత్తుకాలి. ఇంకా మేము ఒక ప్యాకెట్ చూద్దాం. కిరాణా షాప్ ఉంది, డి మీద ఏమన్నా ఉంటే ట్రై చేస్తాం. బ్రెడ్ అయితే సి అయిపోలే. సి ఏముంది? సి ఉందా? కాంపా ఉందా? ఫ్రూట్ డ్రింక్. అది డ్రింక్ ఫుడ్ ఫుడ్ ఐటమే మరి. సీపర్ క్యాంపా. క్యాంపరే. అది కూడా డీ కూడా తీసుకో. ఇక డీ కూడా ఎత్తుగా లేదు తీసుకున్నాను. సింపుల్ అయిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి మరి. టీ ఐటమ్ చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చే అదే మరి వాళ్ళతో కిచ్చలు అవుతారు. ఎంత ఇప్పుడు 10 మొత్తం 40 బడ్జెట్. మాకు ప్రతి ఐటమ్ 10 రూపీస్ దొరుకుతుంది. సీపర్ క్యాంపా. ఏం ఐటమ్ తిన్నా ఆ
లేబుల్ మీద ఫస్ట్ ఐటమ్ అది ఫస్ట్ లీటర్ అది ఉంటుంది సరిపోతుంది మాకు. 27 రూపాయలు అలా 5 ఐటమ్లు అయితే దొరికినాయి. దీని మీద డైరీ మిల్క్, తర్వాత ఈ మీద ఏదో చాక్లెట్ వెరైటీ ఉంది, ఏదో ఉంది ఈ మీద 5 ఐటమ్లు దొరికాయి మొత్తం. నేను డైరీ మిల్క్ తింటున్నా, ఆయన చాక్లెట్ తింటాడు. ఇవి మొత్తం ఇది 5 రూపాయలు, 10 రూపాయలు, 6 రూపాయలు మొత్తం. ఇవరాక 20 రూపాయలు, ఇవి 6 రూపాయలు, 26 రూపాయల కంప్లీట్ అయిపోయింది 5 ఐటమ్లు. వాళ్ళు 5 ఐటమ్లు దేవులాడడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో తెలియదు. ఇక డిఫాల్ట్ డైరీ మిల్క్ అయితే తింటున్నా. ఓకే, సో ఇప్పుడైతే డీ లీటర్ దాకా అయిపోయినాయి. ఇక ఈ ఫర్ ఎగ్ బజ్జీ ఫర్ ఇగో ఇక్కడ మన ఫిష్ అంతా 20 రూపాయలు ఉంటుంది. ఫిష్ అయిపోతుంది కొట్టేద్దాం. ఎఫ్ ఫర్ ఫ్రూటీ. ఎఫ్ మీద ఫ్రూట్ తీసుకున్నాం, అన్ని ఈజీగానే దొరికేస్తున్నాయి మాకు. జీ మీద ఏమన్నా అక్కడ తినేటి ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి. ఇంత మనకు 2 రూపాయలు అయిపోయి కావాలి. ఎఫ్ దొరికింది, తర్వాత జీ దొరికింది, హెచ్ ఇంకా పోతూనే ఉందాం, అన్ని దొరికేస్తూనే ఉన్నాయి. ఓకే, హెచ్ మీద తీసుకున్నాం. 2 ఐటమ్లు దొరికినాయి కదా. ఫస్ట్ ఎఫ్ దిగా చిన్న ఫ్రూటీ, మాకు బడ్జెట్ తక్కువనే దొరుకుతున్నాయి. ఫస్ట్ ఎఫ్ మీద ఫ్రూటీ సరించి తాగేసేద్దాం. నెయ్యి దొరికింది జీ మీద. జీఏ ఉండాలని చెప్పారు కాబట్టి ఈడ కూడా గీ అని ఉంది కదా, ఇంకేంది 5 రూపీస్ ఓన్లీ. ఓకే, ఫస్ట్ ఇది తాగు, తర్వాత టేస్ట్ తెలియదు కాబట్టి మళ్ళీ తాగినాక టేస్ట్ చూద్దాం. నువ్వే లైన్గానే తాగాలని చెప్పారు కాబట్టి ఎక్కువనే ఉన్నాం. ఎక్కువ తర్వాత జీ. మొక్కు దొరకలేదు అన్ని అన్నీ అయితే దొరుకుతుంది మంచిగా. వా వాళ్ళు ఎన్ని దొరికినాయో వాళ్ళకి లేటిగా నీవు పట్టుకో. ఎండలు తినడానికి చల్లగా అయితే దొరికింది ఒకటి. మనకి ఎటు పోయినా కానీ కిరాణ్ షాప్లోనే ఎక్కువ దొరికింది. ఒక షాప్ ఉందిరా, ఫేవరెట్ షాప్. నెక్స్ట్ ఇగో ఈ గీ ఉన్నది, గీని లైట్గా టేస్ట్ చేసి జేబులో పెట్టుకుంటాం. అంతే, సంచి ఉంది కదా, సంచి వచ్చినాక ఇంకా వేసుకో. మళ్ళీ అన్ఫేర్ అంటారు, ఇక తినలే అంటారు. అది ఓకేనా, బాగుందా? నూనె ఉందంతా తిందాం. సక్సెస్. మేము ఈ ఐటమ్స్ అన్ని ఏమేమి తిన్నారో అవన్నీ తీసుకురావాలని చెప్పారు. ఒక సంచి తెచ్చుకున్నాం ఇక అన్ని ఐటమ్స్. కవర్ ఈ ఐటమ్ కోసం తిరుగుతున్నాము, ఘోరంగా తిరుగుతున్నాము, అస్సలు దొరకలేదు. అది దొరికితేనే నెక్స్ట్ ఐటమ్ పోవాల్సి వస్తుంది. ఇలా మామూలుగానే గ్రేప్స్ మసాలా ఉంటుంది అంటే అది నెక్స్ట్ 0 బడ్జెట్ అది. కానీ ఫస్ట్ ఇది అయిపోవాలి, ఈ అయిపోవాలి, దానికోసమనే ఆగుతున్నాం. ఫైనల్ గా అయితే హెచ్ పైన కూడా దొరికింది మాకు. టైం పట్టింది. మేము ఇప్పటి వరకు తీసుకున్న ఐటమ్స్ వల్ల ఇదే బడ్జెట్ ఎక్కువ. దీనికి 60 రూపీస్, అన్ని 5 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నాం. హెచ్ మీద హెల్ అని ఉంది, తాగేది ఫ్రూటీ, ఒక జ్యూసే ఎట్లా ఏమో వెరైటీగా ఉంది. మొత్తం వేరే పడుతుంది తాగలేదు. వేసేయమ్మా, కూల్ ఉంది, తాగు వేసేయి మంచిదా. మధ్యలో ఉంది. ఇంతసేపు ఎండలో తిరిగినందుకు ఒకటి కూల్ దొరికింది. చలో నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ లెటర్ ఐ. మంచిది. నెక్స్ట్ ఐడియా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ సో మనకి ఇచ్చిన టైంలో దగ్గర 20 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు 21 మినిట్స్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ దొరికినాయి ఏమో తిరుగుతూ ఉన్నారు. కూరగాడు వాడు శేఖర్ గాడు అయితే ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు ముంగడ. వాళ్ళు పోయిన లైన్లోనే వీళ్ళు పోతున్నారు. వేరే సైడ్ నుంచి పోతే మంచిగా ఉంటుండే.
సో చూద్దాం ఎవరు కంప్లీట్ చేస్తారు ఏం కథ అని చెప్పేసి వాళ్ళని కొద్దిసేపు విడిసే పెడదాం. ఇంకో 10-15 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి అడుగుదాం ఏం దొరికిందిరా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇక్కడనే ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాం. మనం కూడా వాళ్ళు ఎంబడబడి తిరిగితే ట్రాఫిక్లో కొద్దిగా కష్టం కాబట్టి వాళ్ళని అట్లా వదిలేసేద్దాం. ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసారంటారు ఇప్పుడు 20 నిమిషాల వరకు? కూర అన్న కురాలేనా? వాళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. డింపి ఇట్లా ఆగమయ్యేటట్టున్నారు కొద్దిగా. మళ్ళీ కొంచెం టైసన్ కొంచెం తెలియదంటవా? ఏమో ఎవరు నమ్మలేము. ఎవరు కంప్లీట్ చేసేదాకా వీళ్ళకి కంప్లీట్ అవుతుందని చెప్పలేము. మళ్ళీ విత్ బడ్జెట్లో కురాలు ఏం చేస్తారంటే వీళ్ళంత తక్కువ పైసలకే చేసుకుంటూ పోతారు. ఎందుకంటే లాస్ట్ మిగిలినాగానే ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి. టైసన్ వాళ్ళు అట్లా లేదు, మరి వాళ్ళు బడ్జెట్ ప్లానింగ్ ఉందో లేదో వాళ్ళది. సో ఏంది అనేది వాళ్ళకి కలిసిన తర్వాత చూద్దాం. ఇంకా మేము ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నామంటే ఈఎఫ్ అయిపోయింది అనుకో, తర్వాత 2 లీటర్ మొత్తం 0 బడ్జెట్లో తీసుకుందామని చూస్తున్నాము. అవి కనబడుతున్నాయి కూడా, ఈఎఫ్ కనబడతలేవు, ఎఫ్ కనబడేది, ఈ ఒకటే చావ కొడుతుంది. అదే ఎక్కువ మొత్తంగా మర్చిపోయినాం అప్పటి నుంచి. తినొచ్చు. ఎగ్గు బజ్జీ అని ఎగ్ బజ్జీ పడ్డాం కానీ ఎక్కువ ఫుడ్ ఉంటుంది కదా, గుర్తులేదు అసలు. సెట్ అయితే ఎక్కువ 15 రూపీస్ ఏమి ఉంటుంది అంటే. ఎగ్గు చూపెడదాం మళ్ళీ. అరే ఎగ్గేది ఇలా మోసం చేసిరా? అవును చుంచు ఇగో ఎగ్ కనబడుతుందా? ఈ బార్ ఎగ్ బాబ్ కంప్లీట్. అవి మీద ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఓన్లీ ఇది కూడా 10 రూపాయలే. ఎక్కువ ఐటమ్స్ ఎక్కువనే వస్తున్నాయి కానీ బడ్జెట్ వేస్ట్ చేస్తలేము, ఎక్కువ పైసలు ఖర్చు కానిస్తలేము. అట్లా 10 రూపీస్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ జెమ్స్ మళ్ళీ ఏదైనా కిరాణ్ షాప్ లో పోయినామంటే 5-10 రూపాయల జెమ్స్ డబ్బా దొరుకుతుంది. జెమ్స్ తర్వాత ఏంటిది? జే తర్వాత కిట్ క్యాట్ అయిపోయి ఇంకోటి. దాని తర్వాత ఇంకేముంటాయి? ఏమి అట్లా నేను ఐటమ్స్ ఎల్లు అంటే చిన్న లెమన్ తీసుకొని ఇన్ని కదా ఐటమ్స్ తినడం ఏం కాదుగా తిను. ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ప్రూఫ్ కోసం కవర్ పుల్లేద్దాం. మళ్ళీ ఫాంటా ఉందా? ఉంది 20 రూపాయలు. తీసేసుకో. ఫాంటా ఓకే. డబల్ ధమాకా ఫాంటా అంటే నాకు ఇష్టమైన బ్రాండ్, అందుకే తీసుకొచ్చింది సడన్ గా. ఇప్పుడు ఎక్కువ తినగానే నీళ్ళు రావాలి కాబట్టి, నీళ్ళు లేవు కాబట్టి, నీళ్ళు రావాలంటే మన డబ్బులు. ఉందండి కొంచెం మొత్తం ఉందండి. వాళ్ళకి చూపడా ప్రూఫ్. మళ్ళీ వడ్డీ డబ్బులు ఎక్కడికి వచ్చి రానంటే రికార్డ్ చేస్తలేమా? చలో. మనలో టైం వచ్చేసి 41 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి వాళ్ళు 155 వరకల్లా ఎం అనే లెటర్ దాకా కంప్లీట్ చేయాలి. అప్పుడైతే వాళ్ళకు కరెక్ట్ 23 ఆల్ఫాబెట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. మిగిలిన 1 అవర్లో మిగిలిన ఆల్ఫాబెట్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మరి వాళ్ళు ఏం దాకా వచ్చిర్రు ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు కాల్ అయితే చేసి అనుకుందాం. అసలు ఎక్కడున్నారు ఏం దాకా వచ్చిర్రు అని చెప్పేసి. అసలు చేస్తారా అన్న వాళ్ళు అంత దూరం? ఏమో చూద్దాం. ఫస్ట్ అయితే కూరగాయల టీం కాల్ చేస్తున్నా. ఏ లెటర్ దాకా వేరో అనుకుందాం. ఏం దాకా పోయినామంటే వాళ్ళకి మస్తు టైం ఉంటుంది కదా. వాళ్ళు ఆడతలే ఫోన్ చేస్తే. కూరగాయల టీం ఫోన్ లావాడతలేదు. డింపి వాళ్ళ టీం చేద్దాం మరి. రే ఎడున్నారా? అందాక పోయిరారా? అంటే మెయిన్ రోడ్ పని కాకుండా గల్లే దొరిరా? ఏ లెటర్ దాకా వచ్చారు? ఎందుకు? ఏ లెటర్ దాకా పోయిర్రు? ఇప్పుడు
IJK ఓ జే ఓకే మీరు 155 వరకల్లా ఎమ్యులేటర్ దాకా పోతే మీరు సగం టైంలో సగం కంప్లీట్ చేసినట్టు. ఓకే ఓకే ఆల్రెడీ తీసుకున్నాం, నువ్వే పోయేసి ఆగే ఉండు పోతాం. సరే సరే. అలా ఒకటే షాప్ లో 3 ఐటమ్స్ దొరికినాయి. ఫస్ట్ జెల్, కే మీద జెల్ చాక్లెట్ దొరికింది, నెక్స్ట్ కే మీద కిట్ క్యాట్, తర్వాత ఎల్లు లేస్. లేస్ ప్యాకెట్ 3 ఒకటే దగ్గర దొరికినాయి. మళ్ళీ తింటావు కిట్ క్యాట్ తిను. లేస్ ప్యాకెట్ తిన్నా లేదు లైన్ గా తినాలి. జెల్ తర్వాత జే తర్వాత కే. నెక్స్ట్ ఎల్ లెటర్ మీద లెస్ అయితే తింటుండే నేను. లేస్ లేస్. అంటే కొనము ఒకటి జస్ట్ వీడియో తీసుకుంటారు, 3 గ్రేప్స్ తీసుకుంటారు. అమ్మా థ్యాంక్ యూ అక్క. తీసుకుంటుందా ఆల్రెడీ గ్రేప్స్ ఫ్రీ బడ్జెట్. ఇప్పుడు హెచ్ ఐటమ్ కోసం ఏం చేస్తున్నాం అంటే ఒక బేకరీ ఉంటుంది ఫేమస్, దాంట్లో పోతాం చాలా ఐటమ్స్ ఉంటాయి. హెచ్ స్టార్ట్ విత్ హెచ్ ఏది ఉంటే అది తినేస్తాం. అయిపోతుంది. ఎమ్యులేటర్ మీద మిక్సర్ దొరికింది. సో ఫైనల్ గా అయితే ఎమ్యులేటర్ కూడా దొరికింది మనకు. నెక్స్ట్ పోదాం. ఏంటి నూడిల్స్ రైట్ కానీ ఇస్తారా కొన్ని ఏమైనా కిలో తీసుకొని నోట్లు వేసుకుందాం, ఒకరు సంచులు వేసుకుందాం. కొన్ని నూడిల్స్ అడుగుతాం, ఒక కవర్లో పెట్టు ఖరాబ్ కాకుండా. గిన్నె నూడిల్స్ ప్యాకెట్. ఎంతనా 20 తినేదావా? కాకపోతే ఆగి చూస్తున్నా. మరి ఇది ఓకేనా, యాక్సెప్టే కదా? యాక్సెప్ట్ హెచ్తో స్టార్ట్ అయింది ఇదే కదా. అంటే హెచ్ తోటి ఇంకేమన్నా లెటర్ తోటి ఏమన్నా స్టార్ట్ అయినా ఇప్పుడు డౌట్ అవుతుందా? ఇప్పుడు లెటర్ తోటి ఓకే, మరి 5 తోటి స్టార్ట్ అయింది కదా 5 స్టార్. ఓకే తీసుకుంది ఏం చేద్దాం మరి. దీంట్లో ఐటమ్ ఏమి ఉంచాయి కానీ రాపర్ తీసుకో, కవర్ తీసుకో. ఇంకా నెక్స్ట్ మన హెచ్ కూడా అయిపోయింది. IEFGH ఐ ఎందరో ఎడ దొరకాలో. ఇప్పుడు ఐ ఫర్ ఇడ్లీ జింగిడియా గిన్నె హోటల్ ఒక రోడ్డు తీసుకుందా. మేము ఏ ఐటమ్ తిన్నా ఏది తీసుకున్నా ఆ పేపర్ పైన రాపర్ ఉంది కదా, దానిపైన ఏ లెటర్తో స్టార్ట్ అయితే అది తీసుకుంటున్నాము. ఆ చాక్లెట్ అయింది ఏదన్నా అయ్యి ఉండని. ఇంతకుముందు హెర్షీ అని ఒకటి తీసుకున్నాం కదా, ఆ చాక్లెట్ కూడా హెచ్తోనే స్టార్ట్ అయింది. సో ఏ లెటర్తో స్టార్ట్ అయితే అవే తీసుకుంటాం. మా ఇక్కడ అన్ననైతే 2 నూడిల్స్ అయితే అడుక్కున్నాం, ఇచ్చిండు. లెటర్ ఇవ్వడానికి ఏమైపోయింది ఎన్నో నూడిల్స్ కొన్ని లేయి, కొన్ని లేయి. కవర్ పెట్టాం యోగి, ఐస్ కవర్ పెట్టు. రైట్, ఎన్ని కూడా అయిపోయింది. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఎన్ని అయిపోయింది? కిరాణ్ షాప్ లో ఒక కిరాణ్ షాప్ ఉంది లాస్ట్ ఉన్నట్టుంది. ఇడ్లీ ఏదో తీసుకున్నాం ఇక. ఇంతకుముందుకైతే ఎన్ని అయిపోయింది. ఇంతకుముందుకి షాప్లో తీసుకుని అనుకున్నాను అనిపించింది. షాప్లో మనకు ఓ మీద ORS డింపికైతే జ్వరం వచ్చింది, అదిగా ORS వరించిన అది. ఓ తర్వాత ఏంటి పీ కాబట్టి పల్లీలు కూడా మాకు బడ్జెట్ ఏం లేకుండా వచ్చినాయంటే న్యూడిల్స్ పల్లీలు ఇక్కడనే ఒక షాప్ లో అడుక్కున్నాం. పల్లీలు ఇవ్వమంటే ఇచ్చిండు. పీనట్స్ పీ లీటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వేసేయి పీ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్యూ మీద ఏముంది మాకు గవర్నమెంట్ గూగుల్లో చూసుకుంటాం, ముందుకు వెళ్దాం. ఇంకా చలో ఐ ఫర్ ఇడ్లీ కంప్లీటెడ్. ఇద్దాం అలా. I'm still fly, let's go. It could all be worse, I could be a hater like you. It could all be worse. Pills to make the man, but that poison's gonna kill you. From the end. ఇవైతే స్కిప్ చేసేసినాం. క్యూ లెటర్ మీద ఏడా దొరకలేదు. తిరిగి నెక్స్ట్ క్యూ తర్వాత ఆర్ రైస్ బియ్యం అయితే బుక్ చేస్తున్నా.
ఇది కూడా ఫ్రీ ఫ్రీ అనుకున్న అన్న ఉండే కదా అన్న ఇది ఇచ్చేసిండు మాకు కొన్ని బియ్యం అటు ఇచ్చేసిండు అన్న రైస్ R4 రైస్. It's my time to run it out. It's my time. बस का देव हाँ ठीक है थैंक यू హలో గాయ్ ఇది కూడా 10 రూపాయలతో కంప్లీట్ చేసేసాం. It's my time. It's my time to run it out. It's my time. మనోళ్ళు మంచిగా మాట్లాడుతారు, మనం సెట్ చేయమన్న 0 బడ్జెట్. అవునా ఎవరు ఓ బాయ్ थैंक यू ये वीडियो बना था ये वाला A to Z आइटम A फॉर एप्पल B फॉर बॉल J फॉर जिलेबी మేము వచ్చిన ఈ లెటర్స్ వరకు జే వరకు అది ఇద్దంటే అద్దన్నట్టు ఇక ఇస్తా అనుకున్నాం మేము, కానీ వద్దన్నాడు. మరి 10 రూపాయలు కూడా ఇవ్వదు బాగోదు. మనకు కూడా చేసే కాబట్టి సో ఆగిపోయినాం ఇక మన చిల్లుగా ఉన్నారు మొత్తం. ఇంకో షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఏసిలేటర్ కాబట్టి స్ట్రాబెర్రీ అయితే దొరికేసింది. స్ట్రాబెర్రీ తీసుకున్నాం. వేసిన తర్వాత మళ్ళీ టీ టిక్ టాక్ అని చెప్పేసి ఇది కూడా దొరికేసింది. 2 దొరికినాయి ఇక్కడ. నెక్స్ట్ యూ మీద దేవలాడుతున్నాం. 3 లాస్ట్ టైం ఒక్క షాప్లో 3 ఐటమ్ తీసుకోవాలని చెప్పింది కదా, ఇక్కడ దొరికేటట్లేవు. వేరే షాప్ కూడా ఉంది కదా. ఒక 5-6 లీటర్స్ అయితే అయిపోతుంది మనది. తిను యూ లీటర్ మీద అంటే ఏముందంటే యూ మీద కిరణ్ గారు దొరుకుతాయి యూ మీద. చలో ఎక్కువ సో వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నాం, దొరుకుతలేరు. చూసినాం టైసన్ కావాలి ఇట్లా అడిగికు భారత్ నగర్ అని ఉంటుంది, అటు సైడ్ ఉన్నామంటే అటు సైడ్ నుంచి చూసుకొని వచ్చినాం. వాడు కనవలేదు. కూరగాడు శేఖరగాడేమో ఇటు సైడ్ పోతున్నాం అన్నారు, మెయిన్ రోడ్ పండి. ఇటు కూడా చూసినాం, కనవలేదు. సో మధ్యలో ఒక దగ్గర మనకు బేకరీ కనబడితే ఈ మళ్ళీ అయితే తీసుకున్నాం. ఇది ఎంతమంది తింటారు, ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే వేయరు. కొంచెం సల్లగా ఉంది. సల్ల పడ్డాక మళ్ళీ ఫైండ్ అవుట్ చేద్దాం. వాళ్ళు తింటారు, మనం చూడాల్సిన అవసరం లేదు. అసలు ఛాలెంజ్ వాళ్ళకి డిఫరెంట్ వాసన ఇది. ఎప్పుడు తినలేరా, పెరుగుతాడు చేస్తారు మరి. యూ అయితే స్కిప్ చేసేసిన మళ్ళీ కూడా యూ తర్వాత బి కాబట్టి మిక్స్ చాక్లెట్ అయితే తీసుకున్నాం. చలో మిక్స్ అయిపోయిన తర్వాత తెలుసా డబ్ల్యూ ఉంటుంది వాటర్ మిలన్. చలో చల్లగా నెక్స్ట్ వాటర్ మిలన్ మిక్స్. ఏదో అంతా చెత్తేరుగా వేయడం లెక్క ఇగో మీరు చూడొచ్చు. దీని నిండాగా ఉంది వాటర్ మిలన్ బండి మీద వాటర్ మిలన్. చలో రోడ్డు అయితే అబ్బా. దాని మీద పేరేం లేదు. సో ఇప్పుడు షాపులను అడుగుదాం, అదేందో కనుక్కొని చెప్తాం. కుల్ఫీ అది మీ క్లారిటీ కోసం అంతే. ఇది కుల్ఫీ కదా, క్లారిఫై. కుల్ఫీ ఒకటా 2 5 రూపాయలు 10 రూపీస్ కోడ్. 10 రూపీస్ కొట్టు 10 రూపీస్ అడుగు మళ్ళీ బడ్జెట్ దారిపోతుంది. 10 20 అంటుండు. ఒకదానికి 20 లేకపోతే మొత్తం 20 వేలు. అది భయపడతారు. ఇన్ కేస్ ఒకదానికి 20 ఇంకో 40 రూపీస్ పెట్టాలి. అంకల్ 10 K for కుల్ఫీ కమ్మ ఉంది బా. కాకపోతే ఇవన్నీ జిలేబీ తిన్నాగా అంతేటో ఉన్నది. జిలేబీ తిన్నాగా అవట్లేదు, టేస్ట్ రావట్లా. ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాఫ్ ఉంది. కొంచెం ఒక 50 సెకండ్స్ అట్లా ఆగుతాం. ఇక్కడ ఒక 1 మినిట్ ఆగి తినేసి పక్కనే జ్యూస్ హౌస్, చాలా జ్యూస్ హౌస్ ఉన్నాయి. 5 రూపీస్ 10 రూపీస్ ఒక గ్లాస్ ఉంటుంది. 10 లెమన్ ఎల్ ఫర్ లెమన్ జ్యూస్ అయితే లెమన్ వేసేస్తాం. ఎం ఫర్ మ్యాంగో. అది కూడా అలానే ఉంటుంది. తర్వాత మ్యాంగో కూడా అయిపోతుంది. ఇంకా బైక్ ఉండుంటే మజా వచ్చి వెళ్తా. బైక్ అద్దన్నాడు బైక్ ఉండుంటే మొత్తం అయిపోయింది. ఎల్ అన్న ఒక లెమన్ టైం ఫర్ ఎల్ లెమన్ జ్యూస్. ఓన్లీ లెమన్ ఎంత అన్న గ్లాస్? 5 రూపాయలు అనుకున్నాం. 10 రూపాయల గ్లాసు. ఇది కూడా బడ్జెట్ ఏం కాదు. 10 రూపాయలు పెట్టచ్చు. కూల్ కూడా ఉంటుంది. మళ్ళీ మాట్లాడరాదు ఇక. ఏ కూల్ ఉంది. ఇంకోటి సరిపోతే ఒకటి సీరియస్
అది బడ్జెట్ సేవింగ్. లేచి ఇరుకపోడేందో. మేము మా ఫేవరెట్ థియేటర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. చిన్నప్పుడు గిల్లనే చూసుకోవాలి సినిమాలు, అక్కడ నుంచి వెళ్తాం ఇప్పుడు. అసలు ఈ మధ్యలో ఈ పండ్లు వచ్చి నుంచి నడుచుడు లేదు, మొత్తం బలం తిరుగుడే. ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం కాబట్టి ఆగి 2 నిమిషాలు చూసినాం దాన్ని. అంటే ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే అప్పుడు కాలేజీ పోయి కూడా ఇట్లా జాగ్రత్తగా వచ్చాడు శేఖర్ గొడవాడు గంట ఇట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇష్టం. గుంపు ఘోరంగా గుంపు ఉందరు. ఇప్పుడైతే ఒక మెట్టు ఎక్కుతున్నాం, కొంచెం హై బడ్జెట్ లాగా పోదాం అనుకుంటున్నాం. అలా ఈ బడ్జెట్ అయినా కానీ లోపల చూద్దాం. చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, అలా కూడా పట్టేసుకుందాం. 3 ఐటెంలు తీసుకోవాలి, ఎక్కువ కాదు. గుర్తుంది కదా లిమిట్. ఒక దాంట్లో 3 ఐటెంలు. ఇన్ కేస్ దాంట్లో రికార్డ్ కాకపోతే ఐటమ్స్ బయటకు వచ్చి బయట తింటాం. మీ 3 ఐటమ్ చూపెట్టే తింటాం. ఎం ఫర్ ఎమ్ ఎన్ ఓ మన 3 ఐటెంలు. ఇక గిడ ఎన్ని కూడా దూరాడుతున్నాం. ఎన్నో ఓ ఎమ్ము దొరికింది, ఎన్ను కూడా ఇక్కడ చూస్తాం. శేఖర్ గారు కూరగాడు కనబడ్డాడు కానీ వీళ్ళు కనబడతలేరు అని చెప్పేసి ఈ ప్లేస్లో దగ్గర 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాం. అయినా వాళ్ళు ఎక్కడ లేరు. ఒకసారి ఫోన్ అయితే చేద్దాం టైసన్ వాళ్ళ టీంకి. ఇంకా 45 మినిట్సే ఉంది. 45 కూడా కాదురా, ఇంకా 40 మినిట్సే ఉంది. ఏడున్నారా? విక్టర్ టైస్ కదా వచ్చిరా? సరే సరే. ఏ లీటర్ కాడున్నారా? రికార్డింగ్ వీడియో తీసుకుంటున్నా. యూ దాకా వచ్చినారా? UVWXYZ అంతే కదా? వీళ్ళకి ఒక యూ దొరికిందని కంప్లీట్ అయిపోయాడు. సరే సరే, మీరు కంప్లీట్ అయిపోతే కాల్ చేయరు వాళ్ళకి, అక్కడికే ఆపమంట. సరే సరే బాయ్. టైం ఇంకా 40 మినిట్స్ ఉంది. సరే. ఓ మంచిగా దొరికినాయి వీళ్ళకి. కూరగాయలు పోయేదా? కూరగాయలు ఫోన్లో ఆడతలేరురా? వీళ్ళకి చెప్పొద్దు వాళ్ళు యూదాకా వచ్చిరా. వీళ్ళు ఎందాక వచ్చిరా అడుగుదాం. ఈ కూరగాయల టీం మా నాన్న ఫోన్లో ఆడతలేదు. ఏడున్నారా? మోరా మీకు ఈయన ఉన్నాం కదా LIC బిల్డింగ్. ఎట్లా దాటేసిపోయారు మమ్మల్ని? సరే సరే. ఏ లెటర్ కాడున్నారు? ఓనా? సరే సరే ఓకే. కానీ అయిపోయినాక ఫోన్ చేయరు మీరు అయిపోతే. ఓకే రైట్. ఓ అంటే గట్లకెళ్ళి వినట్టు కానీ OPQRSTUV టైసన్ కావాలి. టైసన్ కావాలి కొట్టేసినట్టున్నారు. నాకు తెలిసి రివెంజ్ ఛానల్ శేఖర్ గారు కూరగాయలు ఉంటారు. ఓ అంటే మస్తు దూరం ఉన్నారు వాళ్ళు. ఇంకా కాకపోతే టైం ఉంది 40 మినిట్స్. ఒకవేళ వీళ్ళకి యూ దొరకక వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడైతే వాళ్ళం ఇక్కడ మాకు ఎందుకు కనబడని ఇక్కడ ఆగినాం. అటు సైడ్ నుంచి వెళ్ళిపోయారు కావచ్చు మాకు కనవాలి. ఓ కార్డు ఉన్నారట తీసుకుంటారు. తీసుకుంటారు. ఏమన్నది? ఓ కార్డు ఉన్నాం అన్నాడు. ఓ దొరకలేదు అనలేదు. వీళ్ళు యూ దొరకలేదు అన్నారు. యూ ఏమొస్తాయి? యూనిబిక్ బిస్కెట్ రా. యూనిబిక్ ఎప్పుడు తినలేదా జింగిడిగా? సో ఇప్పుడైతే మనం ఎండు పాయింట్కి వెళ్ళిపోయి వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. ఇక ముంగడికి వెళ్దాం. ఇక డబ్ల్యూ వాటర్ మిలాన్ ఎట్లున్నా సరే తినాలి కాబట్టి తింటున్నాయి. కొంచెం మళ్ళీ మనం అదిపోయొద్దా? ఓకే. డబ్బులు పర అయితే వాటర్ మిలన్ అయితే మనకు మన చోటుగాడ అయితే ఇచ్చిండు ఫ్రీ. నెక్స్ట్ ఏంటిది? వై ఫర్ ఇప్పి 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 అయితే అక్కడ చిన్న షాప్ ఉంది. ఇప్పి వై 2 దొరికితే అయిపో. జెడ్ మీ ఏం దొరుకుతుంది చూడాలి. అదొకటి ఉంది టాస్క్. వై తీసుకురా ఇప్పి. తీసుకో. ఇప్పుడు మా టార్గెట్ వచ్చేసి రత్నదీప్ లా పోయి 3 ఐటమ్స్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు 3 ఐటమ్స్ ఈ 3 ఐటమ్స్ పక్క దొరుకుతాయి. అలా దొరుకుతుంది. ఏదో బ్రాండ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అది ఈ నుంచి కిలోమీటర్ ఉన్నది. ఈ కిలోమీటర్కి కొంచెం రన్ చేయాలి, కొంచెం నడవాలి. గమనం అవుతుంది. ఇప్పుడు కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు ఇప్పటిదాకా అడిగినాం షాప్లో, కానీ అలా చిన్నవి లేకుండా పెద్దవి ఉన్నాయట. మనకి బడ్జెట్ తక్కువ కావాలి కాబట్టి 10 రూపాయలే తీసుకోవాలి. ఇంకో షాప్లో పోతాం. వేరే షాప్లో చేయాలి. జెడ్ మీ ఏమున్నాయా అని ఆలోచిస్తున్నాం. గూగుల్లో చూస్తున్నాం. ఏదైనా షాపులు కనబడితే అలా స్పెల్లింగ్లు చూస్తూ ఉన్నాం. జెడ్ మీ ఏమున్నాయని చెప్పి. ఇక జెడ్ అయితే అయిపోతుంది. ఇక ఓడిపోయినా గెలిచినా సరే 2 అయితే మిస్ అయినాయి.
మాక్సిమం వాళ్ళు కూడా మిస్ చేయొచ్చు. మనకి ఏమేమి మిస్ అయినాయి మనకు రెండు? యూ 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 రెండు యూ యూ కాదు క్యూయూ. యూ యూ కదే యూ యూ కాదు క్యూయూ. దిగిడి యూ క్యూయూ అన్ని దొరికినాయి ఆల్మోస్ట్. క్యూయూ తప్ప. ఎలా పోదాం? కిరణ్ షాప్ లీడర్ ఉంది ఈడ పక్క మూడేదో ఉందా. రత్నదీప్కి వచ్చినాము. ఇళ్ళ కూడా కెమెరా అలా ఉండదు మోస్ట్లీ. ఐటమ్ తీసుకొని బయటకు వచ్చి అది చూపిస్తే తింటాం. ఇంకా లోపల కష్టం రికార్డ్ చేసి. లాస్ట్ నుంచి సెకండ్ ఐటమ్ ఇప్పి అయితే దొరికేసింది. సో ఇంకొకటి వాళ్ళకి దొరికిందడా? ఏంటిది? అన్ని అయిపోయినాడు. అవునా? ఇప్పుడు అయిన తర్వాత డబ్ల్యూ ఎడ్డు అన్న డబ్ల్యూ పైన ఏమన్నా ఉన్నాయా ఐటమ్స్? తినే ఐటమ్స్ ఇట్లా డబ్ల్యూ లీటర్ ఉండాలి. డబ్ల్యూ లీటర్ జెడ్డు. సో జడ్డు పైన అయితే మనకైతే ఏదైతే దొరకలేదు. ఇక ఇంకొక షాప్లోకి అయితే వీలేం కదా. చలో ఇప్పి ఓపెన్ చేయి. ఇప్పి అనేది తింటున్నా. చిన్న ముక్క తీసుకున్నా కథం ముక్క రెండు పెట్టినా అలా పెట్టేసి ఏం కాదు. సో టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 1 hour 40 minutes అయితే అయిపోయింది. అంటే ఇక్కడ 20 minutes మాత్రమే ఉంది వాళ్ళకి. కూరగాయలు ఇంతమందికే ఫోన్ చేసాడు, క్యూ దాకా వచ్చిరాట. అన్న క్యూ తోటి ఏమైనా ఉంటే చెప్పే అంటాడు. నేను చెప్తా, ఇలా చెప్తే అలా మోసం చేసినాడు అయితే. అందుకే నేను ఏం చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ఐటమ్స్ చెప్పి అంటే ఒకవేళ ఎవరైనా ఐటమ్స్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా కాల్ చేస్తారు వాళ్ళు. తర్వాత వెళ్ళి రిసీవ్ చేసుకోండి. కూరగాయలు దగ్గర 2 పాయింట్కి వచ్చేసిరాట. ఎండింగ్లో తిరుగుతారు ఇక పారిపోయి కలుద్దాం వాళ్ళని. అవి కొన్ని క్యూ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి వేరే బ్రాండ్లు, కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి. ఒకటి ఐటమే 300-400 ఉంది. నట్స్ అదే ఓట్స్ ఉన్నాయి. క్యూ ఐటమ్స్ అని ఒక బ్రాండ్ ఉంది, అది 400 ఉంది ఒకటే. లాస్ట్ లెటర్ దీనికి హాఫ్ అన్ అవర్ నుంచి అస్సలు దొరకలేదు అమ్మా. మొత్తం 4 మిస్ అయినాయి. 4 లీటర్. 5 4 3 2 1 స్టాప్. 2 hours కంప్లీటెడ్. కాల్ చేద్దాం ఇక. ఏడున్నారు, ఏం కదా? ఫస్ట్ టైసన్ గా అలా చేద్దాం. జిల్లు లావటస్సా మగ మీద వెళ్ళవచ్చు. టైం హలో ఏనారా? బేకర్స్ క్యూ దగ్గర ఆగిపోయినాం. అక్కడ ఆపేసిర్రు. క్యూ అప్పుడే ఉండేగా. క్యూ దొరకలేదు. మరి రారు, రోడ్ మీకు రారి. ఏడున్నారా ప్రజెంట్? లోపల అడుగుతున్నాము, దొరుకుతాయి. అయిపోయింది, టైం అయిపోయింది, ఆపేసేరి. ఆవిరు అట్లే ఉండరు, ఇంకో కాల్ వస్తుంది. లైన్లోనే ఉండరు. హలో టైసన్ గా ఏం దాకా వచ్చిర్రా? గురుకొప్ప కాలేజ్ కాడ ఉన్నాం. ఏ లెటరు? జెడ్డా. స్టాప్ ఆపేసారు అక్కడికి. XY దాకా అయినట్టు. మీది రే శేఖర్. అవి దొరకలేవు మధ్యలో దొరకలేవు. కానీ దొరకలేదా? కొన్ని మధ్యలో దొరకలేవు, ఒక 2-3 దొరకలేవు. దొరకపోతే ఏం దాకా దొరికిందో అక్కడ దాకానే కౌంట్. మీది రే. లేదు స్టాప్ ఇక్కడికే స్టాప్ ఆపేసారు ఇక. చెప్పురు ఏడున్నారా మీరు ప్రజెంట్? మిమ్మల్ని తీసుకున్నట్టు పోతా వాళ్ళు గురుకృప కాడ ఉన్నారట. ఏడాది మెయిన్ రోడ్ మీకు రా. ఇటు సైడ్ రారా. ఇటు సైడ్ పిజ్జా దోశ ఇట్లా ఉంటుంది చూడు, అటు సైడ్ రారు. పిజ్జా దోశ సైడ్ రారు. ఎందాక వేర్రా? ఎందాక వచ్చింది అజ్జా అన్న. క్యూ ఐటమ్ దాకా వేయడం లైన్ వచ్చిరా. క్యూ దాకా కంటిన్యూ క్యూ వచ్చినాం మేము. మధ్యలో మిస్ మిస్ ఏం కాలమ్మా. జింగలు మిస్ చేసి జడ్డు పోయారట. వాళ్ళు ఏం వాడి వాళ్ళకి వై అంటాడు. ఏడాక వేయరని మేము అటే ఫోన్ చెప్తే వైవే మాకు వై దొరుకుతలేదని ఎప్పుడు అంటాడు. వై దాకా వేయరని మేము ఆమెతున్నాం. సరే పారిగా ఉన్నవాట వాళ్ళు రిసీవ్ చేసుకున్నాం. పారి వీళ్ళు వచ్చేసి క్యూ దాకా వచ్చిరాట. మరి వాళ్ళు ఎక్కడ దాకా ఆపేసారో వాళ్ళని చూస్తే వెళ్తే ఒక క్యూ తర్వాత ఒక లీటర్ ముందుగా ఆపేసినట్టయితే వాళ్ళు సేఫ్ అవుతారు. సో మొత్తానికి అయితే టైసన్ గారు డింపా కూడా వచ్చేస్తారు. అలా ఏముంది రావాలి మొత్తం అప్పటి నుంచి తీసుకునే కావచ్చు. వాళ్ళు అసలు పట్టుకున్నారు, మేమైనా బ్యాగ్ వేసుకున్నాం. కానీ ఏమైంది సారు? ఎలా ఉంది? మజా వచ్చిందా? దొరికినారా అన్ని? ఏ లెటర్ మిస్ అయింది మధ్యలో?
క్యూ కాడికి వెళ్ళి క్యూ మిస్ అయింది, యూ మిస్ అయింది. డ్రా అయింది. డ్రా అయితే ఎవరు తక్కువ పెడితే? రాలేదు. తక్కువ కాదు మరి అడిగి వెనక చెప్తాం. అనుకున్నాం అన్న. మీరు క్యూ కాడ అయిపోయారంటే వాళ్ళకి క్యూ మిస్ అయిందంటే వాళ్ళు కూడా అక్కడికే కౌంట్. మరి అక్కడికే కౌంట్ మళ్ళీ ఎక్స్ట్రా ఐటమ్ మీరు తీసుకున్నాం. క్యూ సైడ్ ముంగడికి ఎందుకు వెళ్ళారు? మరి మేము- క్యూ కోసం 2 కిలోమీటర్లు నడుచుకుని వచ్చారు. మేము కూడా మధ్య తిరిగినాం. తిరగకపోతే అక్కడికే ఆపేసి తిరిగి అది ఆపి ఇంకోటి అట్లా అదే శేఖర్, అట్లా దొరికితే మనం క్యూ దాటి వేరే మనం వాడి వెనక మాట్లాడుకుందాం ఇక. ఇప్పుడు క్యూ దాకా ఇద్దరు క్యూ దాకానే అయితే ఎవరు తక్కువ బడ్జెట్ లో ఖర్చు పెడితే వాళ్ళు win. అది అది అబ్బన్న వేసేనా ఈ డ్రా ఎక్స్పెక్ట్ చేయలేదురా. సో మొత్తానికి అయితే A-Z ఛాలెంజ్ లో మనలో అయితే ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చేసారు. వీళ్ళు ఎక్కడో క్యూ దగ్గర అయిపోయినామన్నారు, వీళ్ళు క్యూ దగ్గర అయిపోయినా దాటేసి ముంగడి పోయినామన్నారు. మరి చూద్దాం, ఒకవేళ ఇద్దరు క్యూ దగ్గర అయిపోతే వాళ్ళ బడ్జెట్లు అయితే కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళ తిన్న ఐటమ్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా లేదా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏ తీరా ఇద్దరు ఏ ఆపిల్ తీరా ఆల్ఫెన్ లీవే లాలీపాప్ రసగుల్లా అదే లాలీపాప్. లాలీపాప్. సో ఇద్దరు వచ్చేసి ఏ క్వాలిఫైడ్. బి బనానా బాగా మీరు తిన్నారు అరేది మేమే తిన్నాం. ఇదేనా ఏర్పడినట్టు ఇయ్యాలదే నైసలా అది యో 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 మీదేనా? బ్లడ్స్ బ్లడ్స్ Blades ఆ? బ్లడ్స్ ఇది చక్కెర గోళీ టైప్ ఉంది. ఇది వచ్చేసి ఇది ఓకే. థర్డ్ సి కంపా చాకో ఏంది ఇది? చాకో చాకో చూకి చూకి చాలు చాకో చాకో చాక చాక కాదురా, చూకి చూకి రా జిగిరిగా. మీరు తిన్నారు మీకే తెలియదారా? చూకి చూకి ఇది ఒకటి కంప. ఓకే తర్వాత ఏంటిది డి డి ఏంటిరా? ఇగో ఇగో ఏది? దంజిరామ్ దంజరామ్ ఇగో దంజిరామ్ చిప్స్ డైరీ మిల్క్. డైరీ మిల్క్ గారు కింద మంచిగా 5 మర్చిపోయారా? రూపాయలు. మర్చిపోయినా మంచిగా era chips. మస్తున్నాయి తిందాం. ఆహా ఈ ఈ ఎగ్ పావ్ ఎగ్ పప్పు తిన్నారా ఇగో మీరా? చాక్లెట్ చాక్లెట్ ఇలాచి చాక్లెట్ ఎక్స్ప్రెస్ ఎస్ప్రెసో కాఫీ, ఎస్ప్రెసో ఏదో ఉంది. కాఫీ చాక్లెట్. అరే పిట్గా మిగిలిచుకొచ్చినారా? మరి చూపిద్దే నీకు ఓకే ఎగ్ పఫ్. ఈ ఎఫ్ ఫంటా ఫ్రూటీ 2 కూల్ డ్రింక్స్ దొరికినాయి. జీ జీ గ్రేప్స్ వెళ్ళండి వేసిన జీ గీ తిన్నా నేను ఆగిరారా నేను తిన్నారా? తిన్నాడు మేము ఇస్తున్నాం మా ఉన్నాయి. ఓపెన్ చేయి ఇగో గ్రేప్సా? అది ఫ్రీ ఓకే ఫ్రీ డైరెక్ట్ అంతేనా? బడ్జెట్ మిగిలించురా? బడ్జెట్ మిగిలించుకో మరి. ఓకే అది ఇప్పుడు ఒకవేళ సేమ్ దగ్గర అయిపోతే మీకు అది బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ హెచ్ ఇగో హెల్ ఇదేంద్రా? హెల్ ఫ్రూటీ హెల్ జ్యూస్ వీళ్ళది మీదేంటిరా? హెచ్ చావు చూడాలి దొరకలేదా? ఉందా లేదా అసలు? ఏదేనా ఇచ్చు చాక్లెట్ ఉంటుంది ఇదో ఏంటి ఇది? హర్షే హర్షేస్ ఏదో ఉంది చాక్లెట్. హెచ్ వీళ్ళ డిఫరెంట్ ఐటమ్స్ ఆల్రెడీ మీరు కొనుక్కున్నప్పుడు మీరు చూసిరు కావచ్చు. ఇది ఎన్నో ఫస్ట్ టైం తాగిన కానీ మంచిగా ఉంది. ఐ ఇడ్లీ ఇట్లా పిట్ కదా సాంపిలా? రెండు వేసుకో. యో 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 ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పుల్ల ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐ ఐ ఏం ఐస్ క్రీమ్ అది ఐస్ ఏదైనా క్రీమ్ ఐస్ క్రీమే కదా. సరేది ఐస్ క్రీమ్ ఇగ్లీ. ఐ జే 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 జల్. జిలేబీ ఇగో జిలేబీ మస్తున్నాయి. కుదరా కుదరా జిలేబీ దిస్ ఆల్సో ఫ్రీ జెట్ జెల్ దిస్ ఆల్సో ఫ్రీ ఫ్రీ ఇది కూడా ఫ్రీ జిలేబీ తినురా సబ్స్క్రైబర్ కే సబ్స్క్రైబర్ కే ఫర్ యో కుల్ఫీ కుల్ఫీ కిట్ క్యాట్ ఏదో కుల్ఫేరా మరి తిన్నాం తిన్నారా? ఐ జే కే ఎల్ ఎల్లు లెమన్ జ్యూస్ లెమన్ లే లెమన్ జ్యూసా? లేస్ లేదు. ఎం ఎం ఫర్ మజా మజా మిక్స్ మిక్సర్ మిక్సర్ ఉంది మజా మిక్సర్. ఎన్ ఎన్ ఫర్ నబాటి వెఫర్ నవాటి ఆగు తీతా లేక ఏంటిరా? ఎన్ను ఏంటిది? ఇతర చూడు నూడిల్స్ మరి ఇద్దరు ఒకటి ప్లేట్ తీసుకోలేదు ఎట్లా? లేదు రెండే మనం అంటే అది ఎగ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఏది ఉత్తర నూడిల్స్ 2 నూడిల్స్ నోట్లు వేసుకొని పట్టుకొని వచ్చిరాట అంతే. యో తేజగానికి ఏది వండిస్తారా అప్పటికి. నెక్స్ట్ ఓ ఓవర్ ఆరెంజ్ యో ఓఆర్ఎస్ 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 ఇయర్ జడల్ ఓఆర్ఎస్ 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 జడల్ ఓఆర్ఎస్ అనగానే అది ఇచ్చింది మీరు తాగొచ్చురా? చూసుకోవాలి ప్రాపర్ గా చూసుకోవాలి బై. ఇక్కడ ఆపిల్ పండు ఉంది, ఇది ఓఆర్ఎస్ మెడికల్ షాప్ తీసుకున్నాం. ఆపిల్ పండు ఉండే ఒక మరి ఓఆర్ఎస్ ఇది ఈనో ఓనో ఏదో కొద్ది కన్ఫ్యూజన్ ఉంది. దీని ఒకసారి గూగుల్ లెన్స్ లా కాదు కాదు ఇప్పుడు మన దుకాణంలో ఏమని అడుగుతాం? ఓఆర్ఎస్ ఏమంటే అది ఇచ్చిండు. మీరు ORS చూసుకోవాలి కదా. కథం స్కాన్ అయింది. ఇయర్ జడల్ సిరా అది సిఆర్ జెడ్ఎల్ వస్తుంది. అయ్యి మీరు ఇక్కడితో ఎలిమినేట్. ఓ తర్వాత ఏంటిరా? ఓ పి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ క్యూ
క్యూ దొరకలేదు అరే జింగిడి రెండు కొట్టేస్తే అయిపోరా ఒక్కటే ఐటమ్ ఉంది Guys, చూసుకోరా గాయ చూసుకోరా ఆగమాలో ఇర్రా కాదు పియా పి ఎందుతాయిగా ఇగో పట్టు పల్లీలు తిన్నారా పీనట్స్ ఇగో ఏ గంటాడి వినట్టే మీరు సైడ్ జరుగురు ఇంకున్నాయి మొత్తుకున్నాయి అవసరం లేదు కదా అంతా వీళ్ళు పీ తర్వాత అదేంటిది ఓ తర్వాత పీకి వేయరు మీరు ఓనే రాలేదు అంటే మీరు ఇక్కడికే ఓడిపోయినట్టు సో మొత్తానికి A to Z ఐటమ్స్ ఫైండింగ్ ఛాలెంజ్ లో విన్నర్ శేఖర్ గాడు కురాడు ఆ రోజు ఐస్ క్రీమ్ ఛాలెంజ్ లా తేజ గారు నేను గెలిచినాం ఈ రోజు A to Z ఛాలెంజ్ లా కూరగాడు శేఖర్ గెలిచారు మొత్తానికి ఓవర్ లూజర్స్ వచ్చేసి డింపియాడు టైసన్ గారు సో మొత్తానికి అయితే ఇప్పటికీ క్లియర్ లూజర్స్ వచ్చేసి వీళ్ళని చెప్పేసి తెలిపోయింది కాకపోతే ఆల్మోస్ట్ నియర్గా వచ్చారు కాబట్టి బడ్జెట్ విషయంలో కూడా సేమ్ గానే వెళ్ళిరా లేకపోతే కొద్దిగా అడిట్ అయినా చూద్దాం మీరు ఎంత మిగిలేరా ఫోన్ పేలో 100 అట్లే ఉన్నాయి నాకు ఫోన్ పే ఓకే కొట్టి మిగతా క్యాష్ 202 రూపాయలు అవి 100 302 రూపాయలు అంటే 98 రూపాయలు ఖర్చు అయినాయి 98 198 ఇది 200కే 200 అకౌంట్ లో 100 300 302 రూపాయలు 198 వీలై ఖర్చు అని మీరా ఫోన్ పేలో 35 రూపీస్ ఖర్చు అయినాయి 65 ఫోన్ పేలు ఉన్నాయి లిక్విడ్ వచ్చేసి 235 రూపీస్ ఉన్నాయి మొత్తం 300 ఉన్నాయి అరే 2 రూపాయల తేడా ఇద్దరు 2 రూపాయలు కూడా గెలిచాం నా పనిలో 2 రూపాయలు అయితే ఏదేమైతే ఓడిపోయారు కదా అంటే వీళ్ళు ఒకవేళ ఒక ఐటమ్ వీళ్ళు తింటే జింగిడియాలు ఇప్పుడు ఒక 2 రూపాయలతోటి వీళ్ళు ఓడిపోతుంటారు ఒక ఐటమ్ తో ఓడిపోయారు ఇప్పుడు డౌట్ 302 రూపాయలు ఇస్తుంటాయి నువ్వు ఇచ్చిన 300 మొత్తం 500 క్యాష్ వీరికి అర్థమే కదా అందుకే వీళ్ళు పంపేయాలి చాలా వీడు గెలిచిందని ఏమైంది నాతో ఐస్ క్రీమ్ ఏమంటాడు మొత్తం అని నవ్వులు ఇక మొత్తం పంపిద్దాం సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి క్లియర్ లూజర్స్ డింపి ఆడు వీళ్ళకి ఒక మంచి క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేద్దాం ఏం చేద్దామో కింద కామెంట్ చేయరి ఆ రివెంజ్ ఛాలెంజ్ అయితే వీళ్ళకి ఇద్దాం సో ఫైనల్ గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై